క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు. మరి ఇప్పుడు వాళ్ళు స్థాయికి వచ్చిన తర్వాత అలాగే కష్టాలు పడేటువంటి వాళ్ళని చూసి వాళ్ళు చెల్లించిపోయేంత సహాయం చేసే ప్రయత్నం చేస్తారా? చేయరండి. ఏంటంటే ఒక రకమైనటువంటి స్వార్థం. నేను ఇన్ని కష్టాలు పడి ఈ స్థితికి వస్తే ఇలా నేను ఎందుకు సహాయం చేయాలి? అది కరెక్ట్ మైండేనా? ఆలోచించండి. అదే దేవుని కుటుంబంలో ఉంటే, దేవుని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఆయన తాను ప్రేమించినటువంటి ఒక తండ్రిగా, ఆ కుటుంబానికి తండ్రిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలను చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమగుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము అన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే తండ్రి మనలను పిల్లలుగా చూస్తూ ఉన్నాడు. అనగా పరలోక సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబానికి తండ్రిగా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు. ఏంటి ఆ పరలోక సంబంధమైన ఆధ్యాత్మిక కుటుంబం అంటే? దేవుని యొక్క సంఘము. ఈ భౌతిక సంబంధమైనటువంటి బంధాల కంటే మరింత బలిష్టమైనటువంటి బంధాలు ఇక్కడ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇవి శాశ్వతమైనటువంటివి. భౌతిక సంబంధమైన బంధాలు విలువైనటువంటివే, మహిమకరమైనటువంటివే, కానీ భూమి మీద ఉన్నంత వరకే ఆ బంధాలు ఉంటాయి. కానీ పరలోక సంబంధమైనటువంటి కుటుంబం అయితే, దేవుడు తండ్రిగా ఉండేటువంటి ఆధ్యాత్మిక కుటుంబం అయితే, అది ఇప్పుడు కాదు, ఇంకా శాశ్వత కాలం కూడా నిలిచిండేటువంటి చక్కని బంధం అనమాట. కనుక దేవుడు అంటున్నాడు, పిల్లలారా అంటాడు. అనగా ఆయన తండ్రిగా ఉండి మనలను తన పిల్లలుగా స్వీకరించేదానికి మనకి ఎలాంటి ప్రేమను అనుగ్రహించాడు అనంటే, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి తన కుమారుడు యేసుక్రీస్తు వారినే మన కొరకు పంపించాడు. అనగా క్రీస్తు ప్రభు వారు పరలోకంలో తండ్రితో సమానంగా ఉన్నటువంటి స్థితిని కూడా విడిచిపెట్టి ఒక సామాన్యుడి కంటే భేదవాడుగా ఆయన లోకంలో పుట్టి, అలాగే ఎవరైతే అట్టడుగు స్థితిలో ఉన్నారో అలాంటి వారిని కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు అనే దానికి సింబల్ గా ఆయన మరి జన్మించిన స్థలం ఎరగినటువంటి రీతిలో జన్మించాడు. ఆయన జన్మించిన తర్వాత పశువుల తొట్టిలో పండుకోబెట్టబడ్డాడు. ఈ అనుభవం ఎవరికైనా ఉంటుందా భూమి మీద? ఆలోచించండి. కనీసం ఈ రోజు నువ్వు ఎక్కడ పుట్టావు అంటే టక్కని చెప్తా, పలానా గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టానని. మనకుంది అడ్రస్ ఉంది, జన్మస్థలం అడ్రస్ ఉంది. కానీ యేసు ప్రభుకి ఇప్పటికీ తెలియదు. పుట్టిన తర్వాత పశువుల తొట్టులో పండుకోబెట్టారు, ఎక్కడ పుట్టాడో తెలియదు. అంటే అంత దీనస్థితికి ఆయన తగ్గించుకున్నాడు. ఎందుకు అనంటే ఈ భూమి మీద ఉన్న వారందరినీ కూడా తన పరలోక సంబంధమైన కుటుంబంలో చేర్చుకోవాలని. ఒకసారి ఆలోచించండి. భౌతిక సంబంధమైన కుటుంబంలోనే అన్ని సందర్భాల్లో మనం సంతోషం ఉండకపోయినా కొన్నైనా సంతోషకరమైన సందర్భాలు, ఘట్టాలు ఉంటాయి మనకి. కొన్ని కష్టంగా బాధగా ఉంటాయి, కానీ మరికొన్ని చాలా అనుభూతిని, ఆనందాన్ని మిగిల్చేవిగా ఉంటాయి. అప్పుడప్పుడు వచ్చేటువంటి ఆనందాలే ఎంత మర్చిపోలేనంత అనుభూతిని మనం మిగిలిస్తే మరి పరలోక సంబంధమైన కుటుంబంలో ఇంకెంత అనుభూతి, ఆనందం ఉంటది? ఆలోచించండి. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. రెండవది, ఒక గొప్ప అన్నయ్య దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరు అన్నయ్య? యేసు ప్రభు వారు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే, మన యొక్క రక్షణార్థము ఆయన గొప్ప త్యాగాన్ని మన కొరకు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుదాం. దేవుని కృప వలన
ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచున్నాము. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేయడం ఆయనకు తగును. పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఏ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయన నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడట? మనము దేవుని సమూహంలో ఉండేటట్లుగా, అందరము కుటుంబ సమేతంగా దేవునికి కృపను పొందేటట్లుగా ఆయన మరణాన్ని పొంది మనము దేవుని యొక్క పిల్లలు అయ్యేటట్లుగా మనకు అవకాశాన్ని కల్పించాడు తన యొక్క శిలువ మరణము ద్వారా. కానీ ఇప్పుడు మనం ఏమవుతున్నాము అంటే దేవుని యొక్క పిల్లలము. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు, మనము దేవుని పిల్లలమైతే ఈ దేవుని కుమారుడు యేసుక్రీస్తు మనకేమవుతాడు? అన్న అవుతాడు, మనందరికంటే పెద్ద అన్న అవుతాడు. కాబట్టి అంటే ఎలాంటి అన్న అంటే సభను చెప్పాలంటే తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతే స్థితిలో అందరినీ ప్రేమించగలిగేటువంటి అన్నమాట ఈయన. ఉందా ఏమన్నా తేడా? దేవుని యొక్క ప్రేమకు, యేసుక్రీస్తు యొక్క ప్రేమకు తేడా ఏమన్నా మనం గమనించగలమా? అయ్యా నువ్వు వెళ్ళాలి, వెళితేనే లోకంలో అనేకులు వారి యొక్క పాపస్తుల నుంచి విడిపించబడతారు, నువ్వు వాడి కోసం చనిపోవాలి, ఇక ఇలాంటి శ్రమలు అనుభవించాలి అన్నదంటే ఏమన్నాడు ఆయన? యెషయా నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. ఈరోజు ఎవరైనా అలాంటి అన్నలు ఉన్నారా? బైబిల్లో చూస్తాం కదా, మొట్టమొదటి ఫ్యామిలీ ఉన్నటువంటి అన్న ఎవరు? మొదటి ఫ్యామిలీ ఎవరిది? భూమి మీద మొదటి ఫ్యామిలీ ఎవరిదండి? ఏంటి అంత సందేహపడుతున్నారు? ఆదాముది. ఆదాములో ఆదాము కుటుంబంలో ఉన్నటువంటి మొదటి సంతానం అన్నగా ఉన్నది ఎవరు? కయ్యను, పెద్ద కుమారుడు. కానీ ఎంతగా ప్రేమించాడు తమ్ముడిని? కేవలం జలసీతోటి, అసూయతోటి, తమ్ముడి యొక్క స్థితి చూసి ఓర్వలేక, అతను దేవుని చేత అంగీకరించబడటాన్ని చూసి సహించలేక కోపంతో తన తమ్ముడి మీద పడుతుంది చంపేశాడు. అంటే భౌతిక సంబంధంగా ఉండేటువంటి కుటుంబ బంధాలు అలా ఉంటున్నాయి ఈ రోజున. అలాగే ఇస్సాకు దగ్గరకు వచ్చేటప్పటికి యాకోబు యోసేపు ఇద్దరుంటే ఆమెమో ఒకరిని ప్రేమించింది, నానేమో ఇంకొకరిని ప్రేమించాడు. ఏంటండి ఇది? బిడ్డలిద్దరూ సమానం కాదా? ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు. అది ఎప్పుడు కరెక్ట్ కాదు, అలా చేయకూడదు. బిడ్డలిద్దరూ సమానమే, కూతురైనా కొడుకైనా సరే వాళ్ళని సమానంగా ప్రేమించాలి, సమానంగా వాళ్ళకు వనరులు ఇవ్వాలి, సమానంగా వాళ్ళకు వాక్య జ్ఞానం నేర్పించాలి, సమానమైన పనులు నేర్పించాలి, ఇద్దరిని సమానంగా చూడగలగాలి. అలా చూడలేకపోతే యాకోబు యేషావు జీవితంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఏం జరిగింది? వాళ్ళు ఉన్నదే ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు ఇస్సాకుకి, యాకోబు యేషావు. కానీ వాళ్ళు ఎంతకాలం కలిసి బతికారు? చరిత్ర తెలుసు కదా మీకు. కేవలం వాళ్ళు యవన ప్రాయంత వరకు తల్లిదండ్రులు కలిసి పెరుగుతున్నట్టున్నారు. తర్వాత ఇస్సాకు నేను దీవిస్తానయ్యా, నాకు మంచి ఆహారం వండుకుని తీసుకుంటున్నామంటే తల్లి ప్రేరేపించి అక్కడ తండ్రిని మోసం చేసేటట్లుగా చిన్న కుమారుడిని నడిపించింది. దానివల్ల ఏం జరిగింది? ఇంచుమించు అనేకమైన సంవత్సరాలు అన్నదమ్ములు ఇద్దరు కూడా విడిగా పగతో కక్షలతో వాళ్ళు ఒకరినొకడు కలుసుకోలేనంత ద్వేషాలతో దూరంగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఎవరు? తల్లి.
కానీ ఈ దైవ సంబంధమైన ఆధ్యాత్మిక కుటుంబంలో ఆ పరిస్థితులు ఉండవు. ఇక్కడ తండ్రి మిక్కటమైన ప్రేమ గలవాడు. అలాగనే ఈ కుటుంబంలో ఉన్న పెద్దన్న అందరిని ప్రేమించి క్షమించి హక్కును చేసుకునేటువంటి తండ్రి వంటి పెద్ద మనసు కలిగినటువంటి వాడు. కనుక ఆయన కూడా ఏం చేస్తున్నాడు అంటే, ఒకవేళ ఏదైనా నువ్వు పొరపాటుగా పాపం చేస్తే, నువ్వు ఏదైనా పొరపాటుగా దారి తప్పిపోతూ ఉంటే దాని గురించి కూడా నీ పక్షంగా వాదించేదానికి తయారుగా ఉన్నాడంట ఆయన. యోహాను రాసిన పత్రికను చూద్దాం ఒకసారి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలను చదువుదాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయించున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవారి తండ్రి యొద్ద అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఈ అన్న ఏం చేస్తాడటండి? మన పాపం చేయకుండా ఉండడానికి సహాయం చేస్తాడు. ఒకవేళ ఏదైనా జరిగితే మన పక్షంగా ఆయన వాదిస్తాడనే మాట నేను ఎందుకు అంటున్నాను అనంటే, అక్కడ ఉత్తరవాది అనే మాట దగ్గర ఏముందో చూడండి. ఆదరణకర్త అని ఉంది. ఇంగ్లీష్ బైబుల్ ఉంది ఒక గ్రంథం, దానిలో చూడండి. అక్కడ ఏమంటుందో తెలిసిన అడ్వకేట్ అని ఉంటుంది. అడ్వకేట్ అంటే ఎవరు? లాయర్. ఎవరి పక్షాన దేవుని చేత నిర్మించబడిన లాయర్ అయినా మన కోసమే. కనుక ఈ లోక సంబంధమైనటువంటి వారందరికంటే ఎక్కువగా ప్రేమించింది ఆయనే, మనకు సహాయం చేస్తుంది ఆయనే. ఒకవేళ దారి తప్పిపోయి ఏదైనా పొరపాటుగా మనం కాని మార్గంలోకి వెళ్ళిపోతే తిరిగి మరలా తన వైపు నడిపించేది కూడా ఆయన. అంత ప్రేమ గలంతం అనుకున్నాడు. ఇంకా అలాగనే మనం గమనిస్తే అనేక మంది తల్లులు, అనేక మంది తండ్రులు, అనేక మంది సహోదరులు, అనేక మంది సహోదరులు ఈ దైవ సంబంధమైన కుటుంబంలో అనుకుంటారు. యేసు ప్రభువు చెప్పారు, శిష్యులు అన్నారు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేంటి అన్నాడు పేతురు. ఆయనకి అన్నింటిలో తొందర ఎక్కువ, పూర్తిగా చెప్పేదాకా వినడం ఆతృత ఎక్కువ. అందుకని యేసు ప్రభువు ఏమన్నారు అంటే, మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 29-30 వచనాలు మనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 29-30 వచనాలు మనం గమనిస్తే, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు యెహోవా హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమును నిత్యజయమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంటే భౌతిక సంబంధమైన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటారు, మరి వాళ్ళని విడిచిపెట్టాలంటారు అని అంటారేమో. అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే, భౌతిక సంబంధమైనటువంటి కుటుంబం ఎంత విలువైనదో, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, ఆ కుటుంబములో దైవ సంబంధమైన జ్ఞానము నడవడిక ఉంటే అది భక్తి కలిగిన కుటుంబంగా మారుతుంది. ఒకవేళ దైవ సంబంధమైన జ్ఞానం లేకపోతే భక్తిహీనుల కుటుంబం అవుతుంది. భక్తిహీనులు కలిస్తే ఏమవుతుంది? మూఢ భక్తి అవుతుంది. అంటే దానికి అర్థం ఉంటుంది. కనుక అప్పుడు ఏం చేయాలి? భక్తిహీనుల యొక్క కుటుంబాల్లో నుంచి భక్తి కలిగినటువంటి వారు వేరవ్వాలి. వేరవ్వకపోతే వీళ్ళకి ఉనికి ఉండదు. అందుకే యేసుప్రభువు అంటున్నారు, నా నిమిత్తము నా స్వార్థ నిమిత్తము మీరు అలాగా వాళ్ళ నుంచి బయటకు రాగలిగితే మీరు 100 తల్లులను తండ్రులను సహోదరులను సహోదరులను ఏది పోగొట్టు దానంతటిని మీరు మరలా నిత్య జీవంతో సహా సంపాదించుకుంటారు అని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క
ఆధ్యాత్మిక కుటుంబంలో, ఈ సంఘం అనే కుటుంబంలో ఏ కుటుంబం అయితే నివసిస్తుందో వాళ్ళలో నిజమైనటువంటి ఆనందం ఉంటుంది. అది ఎలాగ నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఉదాహరణకి అది నిజమైన ఆనందం ఎలా వస్తుందో చెప్తున్నాను. ఒక భర్త తన భార్యను ప్రేమించాలనుకోండి. ఎలా ప్రేమించాలి? ఒకవేళ లోక సంబంధంగా అయితే పెద్దోళ్ళు చెప్తుంటారు, ఏంట్రా ప్రతిదానికి మీ ఆవిడ వెనకాల పడి తిరుగుతున్నావు, అని కొన్ని నెగిటివ్ వర్డ్స్ నేర్పుతారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది పురుషులకి? తనును వలె ఇంకొక మాట ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని ఒక మాట చెప్పి ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకున్న ఉన్నది వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అంటే ఇప్పుడు క్రీస్తు సంఘాన్ని ఎంతగా ప్రేమించాడు? తన ప్రాణమును పెట్టునంతగా ప్రేమించాడు. పెట్టాడా లేదా? ఇప్పుడు పురుషుడు తన భార్యను ఎలా ప్రేమించాలి? క్రీస్తులాగా ప్రేమించాలి. నమ్ముతారేంటయ్యా? లోపం ఉంది, ఇవి నిజమే. అందుకే వాక్యం చెప్తుంటా, ప్రేమిస్తాం కానీ ఆరోగ్యంగా ఉన్నంత వరకు, మనకి ఏదైనా ఉపయోగపడేంత వరకు, మన మాట విన్నంత వరకు, మన అదుపార్యంలో ఉన్నంత వరకే. అప్పుడు ఏదైనా కానిది జరిగింది అనుకో, మాట వినలేదనుకో, చెప్పింది చేయలేదనుకో, అప్పుడు వేరేలాగా ఉంటుంది. అది కాదు దేవుడు తెలియజేస్తున్నామట. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ఇప్పుడు మాట మీరు జాగ్రత్తగా గమనించండి. సంఘాన్ని ప్రేమించాడు అంటే పరిపూర్ణమైన పరిశుద్ధులను ప్రేమించాడా, పాపులను ప్రేమించాడా? ఆ సంఘంలోకి పిలిచేటువంటి వారిని పరిపూర్ణంగా నీతిమంతులను పిలుస్తున్నాడా, పాపులను పిలుస్తున్నాడా? ఎలాంటి పాపులు? భయంకరమైనటువంటి పాపులు. అలాంటి వాళ్ళు కూడా పిలుస్తున్నాడు. పిలిచి వాళ్ళని పరిశుద్ధులుగా మార్చి వారిని తన యొక్క సారూప్యతకు సమానమైన సారూప్యత సాధించేటట్లుగా వారి పక్షంగా ఆయన పనిచేస్తూ సహాయం చేస్తున్నాడు. మరి పురుషుడు అలా ప్రేమిస్తున్నాడు ఆ భార్యని? క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడంటే మనం సింపుల్గా కొట్టేసుకుని వెళ్ళిపోతాం, వాడు చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఎలాంటి వాళ్ళు ప్రేమించాడంటే అయోగ్యులను ప్రేమించాడు, అనర్హులను అర్హులుగా ఇచ్చాడు, పాపులను పరిశుద్ధులుగా మార్చి అంటాడు, మీరు పరిశుద్ధులు నీతిమంతులు, ఇప్పుడు మీరు నా సారూప్యతలోనికి ఎదగాలి అంటాడు. అలాగనే ఈ వాక్య జ్ఞానం కలిగినటువంటి భర్త ఏం చేస్తాడు అంటే, తన భార్య ఏ స్థితిలో ఉన్నా కానీ ఆమెను తన యొక్క వాక్య జ్ఞానానుసారంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ప్రేమిస్తాడు. ఏమో తెలియదు, నేను నేర్చుకోవాలి, ఒక చేతగా నేను చేసి చూపించాలి, ఒక అవగాహన లేదు, నేను అవగాహన కల్పించాలి అని తన పిల్లలకి ఎలాగైనా నేర్పించుకుంటే అలా నేర్పించుకుంటాడు. క్రీస్తు ప్రేమను కలిగిన భర్త అయితే. అలాంటి భర్తలు అంటే తగాదాలు వస్తాయా? వస్తాయా? అబ్బే. అలాగనే స్త్రీలు కూడా సంఘంలో ఉన్నటువంటి స్త్రీ అయితే ఎలా ప్రేమించాలి, ఏం చేయాలి? భర్త ఏడలా విధేయురాలై ఉండాలన్నాడు. ఎఫెసీ పత్రికలో చెప్తాడు. వాళ్ళు ఏం చేయాలి? మొదట అంటాడు, మీ సంపుష్టులకు లోబడండి, క్రీస్తు సంఘమునకు శిరసైనారని మీ భార్యలకు పురుషులు శిరసైనారని చెప్తూ ఏమంటాడు అంటే 24వ వచనం,
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో పురుషులకు లోబడి ఉండాలి. సంఘము క్రీస్తుకి ఎలా లోబడుతుంది? సంఘం అంటే మన చుట్టూ ఉన్నాడు అందరి గురించి ఆలోచన చేయకండి. ఆదిమ సంఘం, వాక్యానుసారమైన సంఘం ఎలా లోబడింది క్రీస్తుకి? ఆయన ఏది చెప్తే అది, ఆయన ఎలా ఉండమంటే అలా ఉన్నారు, ఏం ఆజ్ఞాపిస్తే అది చేశారు. అంటే వాళ్ళకంటూ స్వతహాగా ఎలాంటి ఆలోచనలు కానీ ఉద్దేశాలు కానీ లేవు. ఆ సొంతంగా వచ్చిన ఆలోచన నుంచి పుట్టినవి మతశాఖలో. గమనించండి. అలాగన అది కదా చివరికి ఏమంటాడు అన్నట్టు 33వ వచనంలో, భార్య అయితే, చివరి మాట చదువుతాం, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉంటున్నట్లు చూసుకోవాలి. ఎలా భయపడాలి? క్రీస్తుకు భయపడినట్టు. ఎలా లోబడాలి? క్రీస్తుకు లోబడినట్టు. ఈవిడ మరి ఆయన క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు, క్రీస్తు సంఘాన్ని పరిపాలన చేసడానికి సిద్ధపడినట్టు. అలాగన ఈ జ్ఞానంతో ఏ కుటుంబాలు అయితే కట్టబడతాయో నిజంగా అక్కడ ఎంతో ఆనందం, ఆశీర్వాదం ఉంటుంది. అలాగనే వారి పిల్లలు కూడా, వారి పిల్లలకు వారి దగ్గర వాక్య జ్ఞానాన్ని నేర్పుతారు. రెండోది వారిని ప్రభు యొక్క బోధన శిక్షణలో వారిని పెంచుతారు. కనుక అప్పుడు ఎవరు మాట వింటారు వాళ్ళు? మనం నేర్పించాల్సినప్పుడు నేర్పించకుండా, వారిని క్రమపరచాల్సినప్పుడు క్రమపరచకుండా, వారు అదుపు చేస్తున్నప్పుడు అదుపు చేయకుండా, వాడిని గాలికి వదిలేసేసి వాడి ఇష్టానుసారంగా తిరిగి వచ్చిన తర్వాత వాడు పెద్దవాడు అయ్యి మనకు అవమానం చేస్తూ అప్పగిస్తూ ఏడిపిస్తూ ఉంటే అప్పుడు మనం అంటాం, అయ్యా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మాట వింటలేదు. ఇవాళ వచ్చి వింటలేదు అంటుంది. ఇప్పుడు దాకా ఎవరు మాట విన్నాడు గమనించావా? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు పరిశీలన చేసావా? ఎవరెవరి సాంగత్యంలో ఉన్నాడు నువ్వు పట్టించుకున్నావు ఎప్పుడన్నా? సామెతలు 22:6 ఏమంటుంది? సామెతలు 22:6, బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పించాలి. ఇప్పుడు నేర్పించాలి. బాలుడుగా ఉన్నప్పుడు. బాలుడు అంటే ఇప్పుడు, బాల్య దేశం అంటే ఇప్పుడు. ఇప్పుడైతే 13 ఏళ్ల లోపే. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరితో ఉంటున్నారు, ఏ సహవాసం చేస్తున్నాడు, ఏం చేస్తా ఉన్నాడు మొత్తం కనిపెట్టి అప్పుడు మనం నేర్పిస్తే అది వాడు ముసలుడైన తర్వాత కూడా పోగొట్టుకోడట. కనుకన ఇలాంటి జ్ఞానం చేత, ఇలాంటి దేవుని యొక్క అదుపాజ్ఞల్లో ఏ భర్త అయితే ఉంటాడో, ఏ భార్య అయితే భర్తకు లోబడి ఉంటుందో, ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడి ఉంటారో నిజంగా అది ఆనందం నిలయమండి. ఇవన్నీ కేవలం విని మీరు అవతలకు వెళ్ళిపోతే నేనేం చేయలేను. కానీ ఎందుకు చెప్పేది అనంటే ఈ సంగతులన్నిటినీ దేవుడు కోరుకున్నటువంటి లేక దేవుడు ప్రేమించేటువంటి కుటుంబంగా మనం ఉండాలి అనంటే మన యొక్క కుటుంబాల్లో, మన జీవితాల్లో ఈ విధమైనటువంటి దేవుని యొక్క నియమ నిబంధనలు మన జీవితాలను ముందుకు కొనసాగించాలి. గమనించండి. అలాగనే ముగింపులోకి మనం వచ్చినట్లయితే భూమి మీద ఉన్నటువంటి ఏ కుటుంబం కూడా అంత పరిపూర్ణమైన కుటుంబం కాదు. అందుకని దేవుని జ్ఞానానుసారమైన లోపాలు ఉన్నాయి. అదే అంటుంది, ఏ కుటుంబం పర్ఫెక్ట్ కాదు, లోపాలు ఉంటాయి. అయితే లోపాలను చక్కదిద్దుకోవటానికి లోపంలో ఎక్కడెక్కడికో పరిగెట్టినా ప్రయోజనం లేదు. పెద్ద యువతికి సమస్యలో మరి ఎప్పుడు తీరతీయనంటే ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుని దగ్గరికి రా, ఆయన వాక్యాన్ని పరిశీలించు. దేవుని యొక్క చిత్తంలో ఏ ఏ కుటుంబాలు ఏ విధంగా ఓడిపోయాయి, గెలిచాయి, నిలబడ్డాయి, కట్టబడ్డాయి, ఇక్కడ పరిశీలన చేయి. అప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మరి ముఖ్యంగా కుటుంబం అంతా కూడా ఈ దైవ సంబంధమైన కుటుంబంలో ఉండేటట్లుగా పాటుపడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది ప్రయత్నం చేయకపోతే, నా కుటుంబం అంతా దైవ సంబంధమైన కుటుంబంలో ఉండాలని మనం ప్రయత్నం చేయకపోతే, ఆనాడు ధనవంతుడు ఏడ్చాడే ఏమని, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. ఎంత ప్రేమ అంటే అక్కడికి ఏది పాతాళానికి వెళ్ళిన తర్వాత కూడా భూమి మీద తమ్ముడి మీద ప్రేమ, సహోదరుల మీద ప్రేమ. ఇంకా 5 ఉన్నారు అక్కడ.
కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండేదానికి నీ దగ్గర ఉన్న లాజరును ఒకసారి పంపించయ్యా. ఉంటుందా ఉండదా? ఇక్కడ లాజరు ఉన్నాడు, భూమి మీద దరిద్రుడిగా ఉన్నాడు, పరదేశకి వెళ్ళాడు. అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకుని నెమ్మదిగా ప్రశాంతి పొందుతున్నాడు, హాయిగా ఉన్నాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబాలు దీవెనకరంగానే, ఆశీర్వాదకరంగానే, సంతోషంగానే ఉండాలి అని అంటే అందరూ దైవ సంబంధమైన కుటుంబంలో ఉండాలి. ఉండేటట్టుగా ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయాలి. లేదర్లే అని చెప్పిన అంతేలే, ఆడు బతుకు అంతేలే అంటే నీ అంత స్వార్థపరులు, విశ్వాసఘాతకులు మరొకరు లేరని అర్థం. ఆలోచించండి. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. అందుకంటాడు, ఓ స్త్రీ నీ భర్తను రక్షించదు వాళ్ళు నీకేం తెలుసు? ఓ పురుషుడా నీ భార్యను రక్షించలేదు నీకేం తెలుసును? నీ ప్రయత్నం చెయ్యి, దేవుడు కార్యం చేసేటట్లుగా. అలా నువ్వు కాకుండా అక్కడొకడో ఇక్కడొకడో. ఇంకా విచిత్రం ఏంటంటే మతశాఖల్లో కూడా ఆ సంఘంలో ఒకడు, ఈ సంఘంలో ఒకడు, ఈ సంఘంలో ఒకడు, మతశాఖల్లో ఒకడు, కుటుంబంలో వాళ్ళే. నాకు అనిపిస్తుంది కనీసం అందరు కలిసి ఒకే దానికి వెళ్ళేటట్టు ఐక్యత కూడా లేదా మనుషుల మధ్యన? ఇంకా అదే కుటుంబం అండి. ఆ మాత్రం అవగాహన, ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి, ఒకరినొకరు గణపరుచుకునే పరిస్థితి లేనప్పుడు ఇంకా అదే కుటుంబం. కాబట్టి మన కుటుంబం దేవుడు ప్రేమించే కుటుంబమేనా? నిజంగా నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమించి నీ కుటుంబంతో శాశ్వతంగా నువ్వు దైవ సంబంధమైన కుటుంబంలో ఉండాలి అనంటే దేవుడు కుటుంబ వ్యవస్థ కొరకు ఎలాంటి నియమాలు ఏర్పాటు చేశాడో వాటిని నేర్చుకోవాలి, వాటిని ఆచరించాలి, వాటిని కుటుంబంలో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మన కుటుంబం ద్వారా ఈ లోక సంబంధమైన ఆనందం ఉంటుంది. ఆశీర్వాదం సంగతి పక్కన వేసేయండి, ఆనందం ఉంటుంది మొట్టమొదట. రెండవది, ఈ విశ్వాస సంబంధమైన వారసత్వం తర్వాత తరాలకు వెళుతుంది. మీరు గమనించుకోండి. అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు, అదే విశ్వాసాన్ని ఇస్సాకు కొనసాగించాడా లేదా? అబ్రహాము నమ్మిన దేవుడిని ఇస్సాకు నమ్మాడా లేదా? అబ్రహాము చేసిన వాగ్దానాలు ఇస్సాకు కూడా నమ్మి వాటిని వెంబడించాడా లేదా? వీళ్ళిద్దరూ నమ్మినటువంటి దేవుణ్ణి యాకోబు నమ్మాడా లేదా? ఈరోజు ఉన్నారు అలాంటి పిల్లలు? కారణం ఎవరు కారణం అంటే వాళ్ళ విశ్వాస్యతలోని సరైనటువంటి విధానం లేకపోవడం వల్ల పిల్లలు దారి తప్పిపోతున్నారు. వాళ్ళు దారి తప్పేదానికి మార్గం ఏర్పాటు చేసిన మనమే ఉంటాం. కాబట్టి మన కుటుంబాలు దేవుని కుటుంబంలో ఉన్నాయా లేదా? ఒకవేళ ఉండకుండా ఎవరికి తప్పిపోతూ ఉంటే అయ్యో ఆ శ్రేష్టమైనటువంటి అన్న యొక్క ప్రేమకు దూరం అయిపోతా ఉన్నారే, ఆ మిక్కటమైన తండ్రి యొక్క ఆశీర్వాదం దూరం అయిపోతా ఉన్నారని బాధ్యత కలిగి పట్టుదలతో దాన్ని సాధించడానికి నువ్వు పాటుపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవుడు, సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.